ఒక ఉపమానంలో బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండుడి అన్నాడు. అంటే బండ మీద కట్టుకున్న బుద్ధిమంతుడు ఏమంటే ఈ నా మాటలు విని ప్రతి మాట చూపుల్లో పరిశుద్ధత ఉండాలి. మన హృదయం ఏమంటే అవుట్ ఆఫ్ విచ్ ఆర్ ఆల్ ద ఇష్యూస్ ఆఫ్ లైఫ్. అన్ని హృదయం విషయం దేవుడు ఉపమానం ఏమన్నాడంటే బండ మీద ఇండ్లు కట్టుకున్న బుద్ధిమంతుడు లోతుగా తవ్వాడు. లోతుగా తవ్వితే ఫౌండేషన్ బిల్డింగ్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. మనం దేవుని యొక్క బిల్డింగ్. సో లోతుగా తవ్వాలి అని ప్రభు వారంటే అనేది ఏమంటే దాని అర్థము లోతైన భక్తి కావాలి. లోతు నీ హృదయంలో ఏముంది, కోపం ఉందా, నోబడి ఎవరికి తెలియదు. కానీ హృదయ రహస్యం ఎదిగిన దేవుడు హృదయంలో పాత స్వభావాలు ఉన్నాయా, పాపం ఉందా, చెడు ఉందా, గర్వం ఉందా. గర్వం చాలా డేంజర్. ఒకసారి ప్రభు నాతో మాట్లాడినప్పుడు నువ్వు ఎంత పెద్ద సేవ అన్నా చెయ్యి, నువ్వు పెద్ద సేవకును అని అనుకోవద్దు. అంత మంచి వార్నింగ్ దేవుడి. పెద్ద సేవ చేయొచ్చు, డూ గ్రేట్ థింగ్స్. పెద్ద సేవకుని అని నేను అనుకున్నాను అనుకో, అతిశయం అనేది దూరుతుంది. సిలువ యందు తప్ప దేని యందు అతిశయించకూడదని దేవుడు చెప్తాడు. మనం కూడా ఏ విషయంలో కూడా అతిశయించేదానికి లేదు. సో నేను అమెరికాకు వచ్చాను, 2-3 సార్లు వచ్చాను. కానీ దేవుని వాగ్దానము నెరవేర్పులేకి రాలే పూర్తిగా. దేవుడు వాడుకున్నాడు. దాదాపు 12-14 సిటీస్ కి పోయాను. సేవ బాగా జరిగింది. కానీ డీప్ ఇన్ ద హార్ట్, ఆ హృదయంలో అమెరికా కొరకు కన్నీరు కాచుతూ ఉన్నాడే దేవుడు. ఆ కన్నీరు ఎక్కడ? దేవుని చిత్తానుసారంగా పోయాను. దేవుని యొక్క భారం నేను పంచుకోవాలా, ఆ యొక్క కన్నీరు ఎక్కడ? దేవునికి నేను ఉపయోగపడాలి కదా. అండ్ ఈ లోకానికి వెలుగై ఉండాలి. గో ఇంటూ ఆల్ ద వరల్డ్ అన్నాడు. మరి అంత వెలుగు కావాలి కదా నాకు. ఈ లోకాన్ని వదిలిపెట్టక ముందే ఇవన్నీ క్వశ్చన్స్ ఆఫ్ ద హార్ట్ విచ్ గాడ్ ఆన్సర్. వాక్యం ఒకటి రాసి ఉందంటే అది నెరవేర్పలేక రాకుండా అది చాలా బాధ మనకు. ఐ డోంట్ లైక్ టు ప్రీచ్ వాట్ ఐ డోంట్ ఫీల్ ఎక్స్పీరియన్స్. సో లోకమంతా సువార్త ప్రకటించింది. ఒక బాధ కదా. గొప్ప దేవుడు తక్కువ కులానికి సంబంధమైన దేవుడు అంటున్నారు. వాట్ ఇస్ నా రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఇవన్నీ కొన్ని ఆలోచనలు నా మనసులో మెదులుతూనే ఉండేటి. సరే నాకు ఒక ఆన్సర్ దేవుని దగ్గర నుంచి